నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధితో పాటు సంక్షేమ పరిపాలన టీడీపీతోనే సాధ్యం. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘనంగా ప్రపంచ వ్యవసాయ దినోత్సవం. అభివృద్ధితో పాటు సంక్షేమ పరిపాలన ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నూజిండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పెంచిన 7,000 పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు ఆ గ్రామాల అధికారులు స్థానిక పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. దీనిలో భాగంగా మండల కేంద్రమైన నూజిండ్ల ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం సచివాలయం వద్ద ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నాయకులు రాయల శ్రీను, గంగినేని ఆంజనేయులు, లగడపాటి వెంకట్రావులు లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పెంచిన పెన్షన్ మొత్తాన్ని గత ప్రభుత్వం వల్ల విడుదల వారీ కాకుండా ఒక్కసారిగా చెల్లించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపనున్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా జగన్ సగంలో నిలిపివేసిన తహసీల్దార్ కార్యాలయం వంటి నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఉదయమే ఈరోజు పెన్షన్ ఈ నెల 4,000, గతంలో 3,000, నెలకు 1,000 చొప్పున మూడు నెలలకు 3,000, ఈ నెల 4,000 కలిపి 7,000 ఒక్కోళ్ళకి ఇస్తుంటే ఆ పేదోళ్ళ ముఖంలో చూసే ఆనందం చూస్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది, సంతోషం అనిపించింది. వాళ్ళు 4,000 పెన్షన్ అంటే నెలకి సంవత్సరానికి 250 చొప్పున అట్లా పెంచుకుంటా పోతారేమో, 4 ఏళ్ళు పట్టిద్దేమో 4,000 రావటానికి అనుకున్నారు. చంద్రబాబు గారు మాట అంటే మాటే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని 100% నిలబెట్టుకున్నందుకు ఒకసారి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. రాష్ట్రంలో 65 లక్షల మందికి ఎంప్లాయీస్ పాపం ఉదయం 6 గంటలకే, అంటే 4 గంటలకు లేచి రెడీ అయిపోయి 6 గంటలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, ముఖ్యంగా మన వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నా. పెన్షన్ల పంపిణీ అంటే ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అబ్బాయి గత ప్రభుత్వం లాగా ఏదో 5వ తారీఖు 6వ తారీఖు అది కూడా ఏదో రోజు కొంతమందికి చొప్పున 4 రోజులు ఇస్తే కుదరదు, ఒకే రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు అందరికి ఇవ్వాలా, లబ్ధిదారులు ఎదురు చూస్తుంటారు అని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ అందరూ కూడా సిన్సియర్ గా 6 గంటలకల్లా గ్రామాల్లో చేరుకొని ఈరోజు పంచడం అంటే గత చరిత్రలో ఎప్పుడైనా ఉందా? 6 గంటలకు వచ్చి ఇంటింటికి పేదవారి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచడం అది చంద్రబాబు ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి సాధ్యపడిందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతులకి 3,000 నుండి ఏకదమ్మున 6,000 అయింది. ఆ విధంగా ఈరోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి తీసుకెళ్లి 6,000 రూపాయలు పెన్షన్ చేతిలో పెడితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకా మాకు దిగులు లేదయ్యా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మాకు 3,000 6,000 అయింది, ఇక మాకు దిగులు లేదు, మాకు సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ మాటల్లో వ్యక్తపరిచారు. ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు భారాలు 10 లక్షల కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం మీద భారం ఉంది, ప్రజల మీద భారం ఉంది. అయినా కానీ చంద్రబాబు గారు ఈ ఒక్కరోజే 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు ఒక్క రోజులో మరి పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళి ప్రభుత్వానికి. ఈరోజు పెన్షన్ల సంక్షేమ కార్యక్రమమే కాదు, రేపు మళ్ళీ గుంటలు పొడ్చడం, రోడ్లు బాగు చేయటం, కొత్త రోడ్లు వేయటం, గ్రామాల్లో డ్రైనేజీలు వేయటము, మళ్ళీ కమ్యూనిటీ హాల్స్ తీసుకురావటం, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. సంక్షేమం, అభివృద్ధి
రెండు కళ్ళు లాంటివి. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ప్రపంచ వ్యవసాయ దినోత్సవం జరుపుకుంటున్న రైతన్నలకు, రైతులకు వ్యవసాయ దినోత్సవం తెలియజేస్తున్నట్లు ఈపూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా రైతన్నల వినూత్న వేషధారణ ధరించి రైతులకు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఎప్పుడూ గుర్తు చేసుకోవాలని, వారు బాగుంటే దేశం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నని ప్రేమించాలి. మనం ధాన్యాన్ని దైవంగా భావిస్తాం, కానీ ఆ ధాన్యాన్ని పండించే రైతు దేవుడితో సమానం. అవును. ఈరోజు రైతులకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రక్షణే దేశానికి రక్షణ. అంటే మనకి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, జై జవాన్ జై కిసాన్ అని. దేశాన్ని రక్షించేది సైనికులైతే దేశానికి అన్నం పెట్టేది రైతులు. ఆ రైతులు క్షేమం కోసం మనం అందరూ పనిచేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, వారి బాటల్లోని ప్రతి ఎమ్మెల్యే వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. పట్నంలోని అంబేద్కర్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఇంటింటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైనటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషను ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆయన అనుసరించి ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇంటికెళ్ళి పంపిణీ చేయడం, పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. భారతదేశ చరిత్రలో ఇది ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు చంద్రబాబు గారు, మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఈరోజు 65 లక్షల మందికి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చొప్పున చేసి ఒకే దఫా 1,000 రూపాయలు పెంచి మరొక్కసారి ఈరోజు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రామలక్ష్మణ్ లాగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరికీ కొండంత అండగా నిలబడ్డారు. ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో వివాదం చేసింది. వాలంటీర్లను పంచొద్దని చెప్పి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద నెట్టేయాలని దుర్మార్గంగా ఆలోచన చేశారు. సచివాలయ సిబ్బంది ఉంది, లక్షల మంది, వాళ్ళ చేత పంచమంటే కూడా పంచకుండా సుమారు 30 మంది పైగా ఈ పెన్షన్లు తీసుకోవడంలో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా వివాదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. నూతన ప్రభుత్వంలో ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ రోజున పెంచినటువంటి పెన్షన్లని కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. దరిదాపు మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మరి పెంచినటువంటి పెన్షన్ని 4,000 చేస్తూ 4,000తో పాటుగా గత 3 నెలల నుంచి కూడా 3,000, 7,000 రూపాయలు ఈ రోజు ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు ఒక్కసారిగా 3,000 పెంచిస్తున్నారు. భవిష్యత్తులో మరలా అటు 4,000 ఇటు 6,000 కంటిన్యూ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దరిదాపు 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రంలో పెన్షన్ ద్వారా ఇస్తున్నాం. వినుకొండకు సంబంధించి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆంజనేయులు గారి నేతృత్వంలో 60 కోట్ల రూపాయలని ఒక్కరోజే వినుకొండ నియోజకవర్గంలో ఇస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో కానివ్వండి, ఎన్నికల సమయంలో పెన్షన్లు రావు, తెలుగుదేశం వస్తే ఈ పెన్షన్లు పోతాయి, పెన్షన్లని తీసేస్తారని దుష్ప్రచారం చేశారు. మేము అనేక సందర్భాల్లో
అటు అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు గారు, ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణదేవరాయలు గారు, మేమందరం కూడా చెప్పడం జరిగింది, జనసేన వాళ్ళం, బీజేపీ వాళ్ళం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు ఇస్తామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు అది అమలుపరిచాం. దీన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మేమైతే అయ్యా ఎవరి పెన్షన్లు ఆంజనేయులు గారు తీసేదానికి మేము ఒప్పుకోము, ఆంజనేయులు గారు అసలు ఒప్పుకోరు. అదేవిధంగా కొత్తగా ఎవరైనా అర్హులైనటువంటి వారందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో నూతన పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి మీరు తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకారం విజయవాడ పట్టణంలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ ముద్దుబిడ్డ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రాము సత్యనారాయణ, పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజని నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణానికి చెందిన కజ్జాయం విజయలక్ష్మి సుబ్బారావు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర అధ్యక్షురాలు రజనీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం నేతలు, వాసవి క్లబ్స్ సభ్యులు, మహిళలు, పట్టణ ప్రముఖులు పలువురు విజయలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందని టీడీపీ నాయకులు అక్బర్ బాషా తెలియజేశారు. ఈ సందర్భంగా పట్నంలోని ఇస్లాంపేటలో ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు అందజేశారు. ఇటువంటి మంచి పాలనలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల నేతృత్వంలో వినుకొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఇవాళ వినుకొండ పట్టణంలో 6 గంటలకే మా యొక్క 16వ వార్డులో ప్రతి ఇంటికి తలుపు తట్టి అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్ గతంలో 200 రూపాయలు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి ఇది సరిపోదని చెప్పి 1000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా 2000 రూపాయలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి, కానీ స్టెప్ బై స్టెప్ అంటే సంవత్సరానికి 250 రూపాయలుగా పెంచుకుంటూ పోయారు 5 సంవత్సరాల ఆయన యొక్క పరిపాలనలో. కానీ మళ్ళా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, అవ్వతాతలకు ప్రతి ఒక్కరికి కూడా 4000 పింఛన్ నేను ఒకేసారి ఇస్తాను అని చెప్పి. అలాగనే ఏ రోజైతే మాట చెప్పారో ఆ రోజు నుంచి కూడా 3000 రూపాయలు కలిపి 7000 పింఛన్ ఇవాళ 6 గంటలకే తలుపు తట్టి ఇచ్చిన ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదని కూడా మీకు తెలియజేస్తాను. అలాగనే ఈ వినుకొండ పట్టణంలో మా జీవి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇవ్వండి, ప్రతి ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వాలా, ఎవరు ఇబ్బంది పడకూడదని కూడా మా యొక్క జీవి ఆంజనేయులు గారు వినుకొండ పట్టణం ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించినందుకే అతన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 6000 ఇచ్చారు. పొద్దున్న 5:30కు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలా, పవన్ కళ్యాణ్ గారికి చల్లగా ఉండాలా, ఈ రాష్ట్రం చల్లగా ఉండాలా, ఈ రాష్ట్ర ప్రజలంతా చల్లగా ఉండాలా, మా వినుకొండ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలా, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో రైల్వే డిపార్ట్మెంట్ లో కమర్షియల్ సూపర్వైజర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి నిన్న ఉద్యోగ విరమణ చేసినటువంటి చామర్తి భవానీ శంకర్ ని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శాల్వాలతో సత్కరించి పూల మొక్క ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, భవానీ శంకర్ సేవలు వినుకొండ పట్టణ అభివృద్ధిలో ఉండాలని, మానవ సేవా సమితి ద్వారా చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ భవానీ శంకర్, పివి సురేష్ బాబు, షేక్ అమీర్ జాన్ మానవ సేవా సమితి సభ్యులందరినీ అభినందించి మానవ సేవా సమితి సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ, ఈ ఉద్యోగం ఇచ్చిందని ప్రత్యక్షంగా పరోక్షంగా రైల్వేలో ప్రజలకు చాలా సేవ చేసుకుంటే అవకాశం దొరికిందని, ఇదేగాక మానవ సేవా సమితి సంస్థ ద్వారా వినుకొండ ప్రజలకు చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారన్నారు. భవిష్యత్తు కాలంలో కూడా పూర్తి సమయం మానవ సేవా సమితి ద్వారా సేవ చేయడానికి వెచ్చిస్తానని, పేద ప్రజల్లో మమేకమై వాళ్ళని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఇద్దరితో వెళ్ళాని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.